ప్రతిరోజు రాత్రి 10:30కు ఖచ్చితంగా ఈరోజు నా జీవితంలో జరిగిన స్టోరీ, ఈ స్టోరీతో నేను మీ ముందడికి వస్తున్నా. ఆల్రెడీ మీరు అందరు చూస్తారు, ఆదరిస్తారు. కానీ ఒక చిన్న మిస్టేక్ చేస్తాను. మీరు కామెంట్స్ రాయండి. మీరు కామెంట్ రాయకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది? నాకు సలహాలు కావాలి, మీ సూచనలు కావాలి. ఇంకా నేను ఏ విధంగా ముందడుగువాలో మీరు నాకు చెప్పండి. ఇగో ఘోరంగా చలి పెడుతుంది, పొద్దుగాల నుంచి మబ్బు పట్టింది. ఇగో చక్కగా ఇది వేసుకొని వచ్చిన చలికోటు మంచిగా వెచ్చగా ఉన్నది. అనుకోకుండా వాతావరణం చల్లబడ్డది, ఎందుకో తెలియదు. అనుకోకుండా వాతావరణం మొత్తం చల్లబడ్డది, ఘోరంగా చలి పెడుతుంది. మళ్ళీ మబ్బు పట్టింది. ఈ కోట్ వేసుకొని వచ్చిన మళ్ళీ షాప్కి వచ్చి నా పని నేను చేసుకున్నా. గదే యూట్యూబ్లో వర్క్, ఎక్కువ యూట్యూబ్లోనే ఉంటా, యూట్యూబ్లోనే వర్క్ చేస్తా. బ్లాగ్స్ వస్తాయి, షార్ట్స్ వస్తాయి, చూడండి, చూస్తూనే ఉండండి. కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్, అదేవిధంగా మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్, 2 ఛానళ్ళు మంచి జోష్లో ఉంది. అయితే నేను ఇవాళ ఏం జరిగిందంటే, అట్లా మార్కెట్కి పోతా అంటే ఈ చలికాలం కదా, రగ్గులు, బ్లాంకెట్స్, స్వెటర్లు, క్యాప్స్ అన్నీ కూడా మొత్తం ఇట్లా పెట్టుకొని ఉన్నారు ఈ సాయిబాబా గుడి పక్కకే. నేను చూసిన, అరే ఈ అమ్మ ఏంది ఇది, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ ఉత్తరప్రదేశ్, అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి వ్యాపారం చేస్తాను. మరి అదే స్వెటర్లు, అదే కోట్లు, అవే ఆ కుల్లారు మన తెలంగాణలో ఉన్న మన వాళ్ళు చేయలేరా? కామెంట్ రాయండి. మరి చేయలేరా? మరి వాళ్ళే ఇక్కడికి వచ్చి ఎందుకు అమ్ముకోవాలి, మనం ఎందుకు అమ్ముకోకూడదు? చెప్పండి బ్రదర్స్. యూట్యూబ్లో నా వీడియోలు చూస్తున్న వ్యూవర్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే మీ వలన నేను ఒక స్టెప్ పైకి ఎక్కిన. ట్రాక్టర్ పోతుంది, అందుకే అంత శబ్దం వచ్చింది. ఆ శబ్దం వచ్చినప్పుడు నేను ఆగుతున్నా, కారు పోతాను. సో ఎక్కడో ఉన్న ఉత్తరప్రదేశ్ నుండి వచ్చి వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేస్తారు. మరి మన తెలంగాణలో ఉన్న మనం ఎందుకు చేయకూడదు? ఒక్కసారి దీనికోసం ఆలోచించండి. తప్పకుండా మనమే ఇక్కడ మన ఊర్లో మనమే, అంటే మన తెలంగాణలో మనమే ఇలాంటి సీజన్ వ్యాపారాలు మనమే చేసుకుందాం. మన తెలంగాణకు ఆదాయాన్ని చేకూర్చుదాం. అదే ఎట్లా అంటారా, ఉత్తరప్రదేశ్ నుండి వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ మనీని తీసుకొని మళ్ళీ ఉత్తరప్రదేశ్కే వాళ్ళు పంపిస్తారు. గమనించండి మిత్రులారా. అదే మన తెలంగాణలో ఉన్న వాళ్ళైతే అవే స్వెటర్లు, బ్లాంకెట్లు అమ్మేసి ఇక్కడనే ఆదాయాన్ని సమకూరుస్తారు. ఇది అసలు కథ. ఓకేనా? ఇంకా ఏమన్నా, అది ఇవాళ జరిగిన స్టోరీ, నా జీవితంలో జరిగిన కథ అది. ఇకపోతే మీరు అందరూ కూడా మీ వల్ల నేను ఒక స్టెప్ పైకి వచ్చిన. ఈ విధంగా అంచెలంచెలుగా ఎదుగుతూ నేను వెళ్ళిపోతున్నా. వాస్తవానికి అప్పుడున్న రోజులు ఇప్పుడున్న రోజులు బాగా తేడా ఉంది. నాకు యూట్యూబ్లో వర్క్ చేయడం వల్ల నేను సక్సెస్ అయినాను. సక్సెస్ చేసినారు మీరు. మీ అందరు కూడా నమస్కారం, దండాలు. ఓకే, అయితే అదే సమస్య నాకు బాగా తీవ్రంగా అనిపించింది. అరే అమ్మ, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, రాత్రి ఇక్కడనే వండుకొని సరిలో ఈయనే ఉండి వ్యాపారాలు చేస్తారు. అరే మరి ఇదే వ్యాపారం మనోళ్ళు ఎందుకు చేయకూడదు అని నాకు ఒక ఆలోచన అనేది వచ్చింది. మరి ఈ ఆలోచనను మీ అందరితోటి పంచుకోవాలి. ఈ ఆలోచనను మీ అందరితో పంచుకోవాలి. మీరేమంటారో వినాలని, మీ మాటలలో వినాలని నేను ఇప్పుడు దీనికోసం మీకు చెప్పిన. మీరు ఈ వీటి గురించి నాకు కామెంట్లలో రాయండి. అదేవిధంగా మీరు ఇచ్చే సలహాలు, సూచనలు కూడా నాకు ఇవ్వండి. వాళ్ళు వచ్చి వ్యాపారం చేయడం వలన ఆదాయము అక్కడికే వెళ్ళిపోతుంది.
మనము ఇక్కడనే ఉండి ఇక్కడనే వ్యాపారం చేసుకోవడం వల్ల మన దగ్గరనే ఆదాయం సమకూరుస్తుంది. ఇది అసలు కథ. సో ఇక నా గురించి చెప్పాలంటే, నేను చూస్తున్నారు కదా, పాన్ షాప్ నడిపించుకుంటూ నా జీవనోపాధి సాగించుకుంటాను. ఇది నా వృత్తి, నా కళ. యూట్యూబ్లో 6 సంవత్సరాల నుండి పరిగెడితేనే ఉన్నా. పరిగెడతా అంటే 2025లో నాకు సక్సెస్ రేట్ వచ్చింది. 2 ఛానల్స్. మొదటిది కాశీపేట స్వామి, అది 6 సంవత్సరాలు అవుతుంది. ఇంకొకటి మందమరి సినిమా, ఇది 2 సంవత్సరాలు అవుతుంది. కానీ 2 కూడా మంచి రేటింగ్లో ఉన్నాయి అన్నట్టు. వీటికి ఇవే పోటీ పడతాయి. మీకు విషయం తెలుసో తెలియదో, నేను వేరేటోళ్ళకి పోటీ కాదు, నా ఛానల్స్ నాకే పోటీ అవుతున్నాయి. అవే కొట్లాడుకుంటానే, అవే సబ్స్క్రైబర్స్ కొట్లాడతారు, వాళ్ళే వ్యూస్ కొట్లాడతానే, మిలియన్లలో వాళ్ళు 2 ఛానల్స్ ఇవే కొట్లాడుకుంటాను. నేను ఎవరికి పోటీ కాదు, నా ఛానల్స్ నాకే పోటీ. మిత్రులారా, ఇంకా మీరు ఏమైనా చెప్పండి అయ్యా, నాకు సలహాలు ఇవ్వండి. నేను ఇప్పుడు ఇది బాగానే ఉంది. ఇది ప్రతిరోజు ఈరోజు నా జీవితంలో జరిగిన కథ. ఇది చాలా సూపర్, నాకు బాగుంది. ఇది ఇట్లా నేను కంటిన్యూ చేద్దామని అనుకుంటాను. ఇంకా ఏమున్నది మందమరిలో? ఇంకా మందమరిలో ఏమున్నదబ్బా? మళ్ళీ జుట్టు పెంచుతానా? ఇక చూడు ఎట్లుంటుందో, ఘోరంగా ఉంటుంది. ఇక మళ్ళా ఇంకేమున్నాయంటే, ఇక యథావిధిగా గదే మధ్యాహ్నం పూట వచ్చే మళ్ళీ పోయినా గదే. మధ్యాహ్నం పూటనే వీళ్ళని చూసిన నేను ఈ వ్యాపారం చేస్తున్నాను. అరే ఇంత కొద్ది మంది రాలే, ఇటు నుంచి 3 ఉన్నారు, ఇటు నుంచి 3 ఉన్నారు, మొత్తం 6 మొత్తం వేసుకున్నారు. గుడారాలు వేసుకొని మొత్తం పెట్టి అమ్ముతారు. జనాలు పోయి పొట్టు కొంటారు కదా. అరే నీ అవ్వ ఏంద్రో వీళ్ళు, మనోళ్ళు ఇక్కడ మన ఆదాయం కొల్లగొడతారు వీళ్ళు అనుకున్నాను నేను. మన ఆదాయం కొల్లగొడతారు వాళ్ళు. ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడ ఆదాయాన్ని కొల్లగొట్టి మళ్ళీ ఉత్తరప్రదేశ్ పంపిస్తారు. ఇది ఘోరం. మన తెలంగాణలో కొల్లగొట్టాలి, మన సొమ్మును మనమే కొల్లగొట్టుకొని తిందాం. ఏమంటారు మీరు? చూడండి, చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్, అదేవిధంగా మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. ప్రతిరోజు రాత్రి 10:30కు కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నా జీవితంలో జరిగిన స్టోరీ ఈ విధంగా మీకు ఒకటి ప్రతిరోజు వస్తుంది. ఫాలో అవ్వండి. ఉండాలి మళ్ళా. నేను తెలంగాణ యూట్యూబర్, మందమరి యూట్యూబ్ స్టార్, తెలంగాణ యూట్యూబర్, మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి. దాదాపు కాశీపేట స్వామి ఈ పేరు దాదాపు అందరికీ కూడా తెలుసు. పక్క రాష్ట్రాలకు ఎక్కువ తెలుస్తుంది, ఏపీలో మాత్రం బాగా తెలుస్తుంది. ఉంటాం వల్ల. బాయ్. సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, కామెంట్స్ రాయండి, ప్లీజ్ రాయండి. లేకపోతే కష్టం. మరి నేను గిట్టనే చెప్తా అంట, మీరు గట్టినే వింటారు, మీ ఇష్టం. ఇక మీరేమైనా చెప్తే మాత్రం వాటి కోసం నేను ఇంకా మంచిగా చెప్తా. ఇంకే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ యూట్యూబర్స్ ఏమైనా అనుమానాలు ఉంటే నన్ను అడగండి, చెప్తా. నాకు బాగా అనుభవం ఉన్నది. 2023లోనే నేను యూట్యూబ్ నుండి పేమెంట్ తీసుకుంటాను. 2023 నుండి ఇక మీకు ఏం కావాలో నాకు సమాచారం మొత్తం తెలుసు. కాకపోతే నేను ఇట్లా లాగించాను, షార్ట్ కట్లో చెప్తా, డైరెక్ట్ చెప్తా, అంతే. ఉండాలా మళ్ళా.